పాపారావు గారు, మనం చూసాం ఇటీవల కేటీఆర్ గారు బయట పెట్టిన వెలుగులోకి తీసుకొచ్చిన అతి భారీ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కుదిపేస్తున్న సందర్భం, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా తప్పకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో ఆయన స్పందించకపోతే ఢిల్లీకి కూడా మూటలు అందుతున్నాయి కాబట్టి దీనిపై స్పందించట్లేదని ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నమ్మడానికి సిద్ధంగా ఉన్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పటికే హైదరాబాద్లో భూములు అనేవి విలువైన ఆస్తి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఆస్తి. అది ఆ భవిష్యత్ తరాలకు అందించకుండా ఇప్పటికే రియల్ ఎస్టేట్ పేరిట తెగనమ్మడం ఒక వ్యవహారం అయితే, దీనిపై పర్యావరణవేత్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. జనావాసాలు ఏర్పాటు చేస్తే వారికి సంబంధించిన అనారోగ్యాల పాలైతే ఎవరు బాధ్యత అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా ఈ ఇష్యూని మనం? ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్, ఒక చిన్న ఇలాంటిది ఉంది ఏంటంటే టు ద హిల్ట్ అంటారు. టు ద హిల్ట్ అంటే పేకల బంటి అని. సమస్యల్లో ఎవరన్నా కూరుకుపోయినా లేకపోతే ఏదన్నా దేనిలోనే ఎవరన్నా మెడదాకా అంటే ఇక పైన తల కూరుకుంటే ఇక అయిపోయినట్టే. అది పేకల బంటి అంటే ఇక అల్టిమేట్ అనమాట. అది సమస్యలు కూరుకుపోవడం. పేకల బంటి కూరుకుపోయింది స్కామ్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ. హిల్ట్ అనేది పేకల బంటి. అది పేకల బంటి అంటే మెడదాకా ఇక తల మాత్రమే మిగిలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్కామ్ తో 5 లక్షల కోట్ల రూపాయలు అంచనాలు ఉన్నాయి కదా. ఈ స్కామ్ తో G127 కింద చేయాలనుకున్న స్కామ్ తో పేకల బంటి స్కాముల ప్రభుత్వం కానీ ముద్రపడిపోయే పరిస్థితానికి. రెండోది ఇక్కడ మీకు రాహుల్ గాంధీ ప్రస్తావన, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రస్తావన చేయాల్సిందే. ప్రతి చోట రాహుల్ గాంధీ చాలా పవిత్రాత్ముడి లాగా రాజ్యాంగం చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతా, నా అంత మంచివాడు లేడు, సచ్చీరుడు లేడు అని చెప్పుకునే రాహుల్ గాంధీ చేస్తున్న పనులు, చెప్తున్న మాటలు, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం కళ్ళకు కట్టినట్లు ఎవరికైనా కనపడుతుంది. ఈరోజు తెలంగాణలో ఈ దుష్పరిపాలన కింద నలిగిపోతున్న ప్రజలందరూ కూడా ఈరోజు రాహుల్ గాంధీ కూడా దగా చేశారు. ఈ దగాలో రాహుల్ వాటా గురించి కూడా ఆలోచిస్తున్నారు. వాటా అంటే డబ్బులే కాదు. ఆ రోజు వచ్చి ఇక్కడ తిరిగి ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏ విధంగా ఎన్నెన్ని మాటలు మాట్లాడారో, ఎన్నెన్ని కబుర్లు చెప్పారో, ఎన్నెన్ని డిక్లరేషన్లు ఇచ్చారో, కామారెడ్డి నుంచి ఖమ్మం, వరంగల్ ఇట్లా ఎన్ని ఒట్టి మాటలు ఈరోజు తెలంగాణ ప్రజలు దగాపడ్డ నిలబడ్డ సందర్భంలో ఆఖరికి హైదరాబాద్ నడిబొడ్డు మీద ఎక్కడైతే మీడియా కానీ మొత్తం జనం కానీ దృష్టి ఉంటుందో అట్లాంటి చోట కూడా ఇన్ని వేల ఎకరాలు ఈ రకంగా స్కామ్ కింద పోయే పరిస్థితి వస్తుంటే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటారా, మాట్లాడతారా అనేది ఈరోజు తెలంగాణ ఎదురు చూస్తుంది. రెండోది ఇక్కడ మీకు చాలా విచిత్రమైన వాదనలు. ఎందుకు ఈ ల్యాండ్ మీరు ఇట్లా కన్వర్షన్కి ఇచ్చేస్తున్నారంటే, కాలుష్యం ఉంటుంది కదా నగరంలో, చాలా లోపల ఉన్నాయి ఇవన్నీ ల్యాండ్లు, కాబట్టి కాలుష్యం లేకుండా బయటికి తరలిస్తామని చెప్పి మరి మొదట కొంత వాదనలు తెచ్చినట్టున్నారు వీళ్ళు. ఎలా ఉండంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అన్నట్టు ఉంది. నువ్వు ఆ కన్వర్షన్ చేస్తే వచ్చేది మళ్ళీ అక్కడ ఆల్రెడీ కొంత పరిశ్రమలో ఉన్న ఏరియా అది. ఆ ఏరియాలో కొంత భూమి పరిశ్రమలకి కేటాయించబడి ఉన్నది అక్కడ. దాన్ని ఇప్పుడు కన్వర్షన్ పేరుతో గృహ అవసరాలకి లేకపోతే కమర్షియల్ అవసరాలకి ఇస్తే ఆ ఏరియాలో బతకగలరా జనం? కాబట్టి ఏంటంటే కుంటి వాదనలు అనమాట. తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అని చెప్పి తడబడి భుజాలు తడుకున్నట్లుగా చెప్పే వాదనలు. రెండోది ఇక్కడ ఇంకోటి ఏంటి, పోనీ కన్వర్షన్కి ఇచ్చావు, కన్వర్షన్కి ఇచ్చిన దానిలో జెన్యూనిటీ ఉంటే, నిజాయితీ ఉంటే, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎవరైనా కనుక ల్యాండ్ను అలా కన్వర్ట్ చేసుకోవాలంటే పారిశ్రామిక అవసరాల నుంచి ఇతర అవసరాలకు కన్వర్ట్ చేసుకోవాలంటే దానికి 100 నుంచి 200% దాకా వసూలు చేసేది. ఇప్పుడు 30% వసూలుకి పరిమితం చేశారు. అంటే 3వ వంతు అనమాట. అసలు విలువలు దాని SRO విలువ 3వ వంతుకు పరిమితం చేశారు. అంటే ఆ పైన ఇక లాభం వాళ్ళకి. 3వ వంతు కాదు, ఇది సబ్ రిజిస్టర్ అనేది గతంలో కేసీఆర్ గారు చేసి సబ్ రిజిస్టర్ వాల్యూ అసలు కన్సిడర్ చేయలేదు, మార్కెట్ వాల్యూ మీద. ఐఐసి నిర్ణయించి రేటుకి సంబంధించి ఉంటుంది, కానీ ఇది సబ్ రిజిస్టార్కి అసలు దీనికి సంబంధమే లేదు, ఎట్టి పరిస్థితుల్లో లెక్కలోకి తీసుకోబడదు. తర్వాత ఇప్పుడు కొత్త అబద్ధం, కమిటీ అనే కొత్త అబద్ధం. కమిటీలే మామూలుగా దగాకోరి వ్యవహారం అనేది చరిత్ర అంతా ఎక్కువసార్లు రుజువైంది. ఏంటంటే ఏదైనా కమిటీ వేస్తే తాత్సారం చేయడానికి, జాతీయం చేయడానికి, ఈసారి కొత్తగా అబద్ధం ఆడటానికి కమిటీ అనేది మనం అనుకోవాలి. ఎందుకంటే ఒక అబద్ధం ఆడినోడు 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుందని చెప్పి ఒక నానుడు ఉంది. వన్ హూ సేస్ ఏ హ్యాస్ టు సే జడ్ అని ఓ నానుడి. అంటే ఏ అనే అబద్ధం ఆడినోడు జడ్ దాకా అబద్ధాలు ఆడతా పోవాల్సింది, అబద్ధం బతికైపోద్ది ఆఖరికి. అది అందుకని ఒక అబద్ధంతో మొదలు పెట్టారు G127 అనేది.
ఇప్పుడు కమిటీ వేసి దాని మీద దానికి నియమ నిబంధనలు అంట ఎవరైనా బండి ముందు గుర్రం కడతారు అంటే కమిటీలు వేసి అన్ని జనాలతో కన్సర్న్డ్ ఎవరైతే ఆ ప్రజలు కానీ దానికి సంబంధించిన వర్గాలన్నిటితో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుని జీవోలు జారీ చేస్తారు. జీవో జారీ చేసి కమిటీ వేసినటువంటిది బండి ముందు గుర్రం ఉండాలి, బండి వెనక గుర్రం కట్టి నడుపుతున్న కదా అంటే అర్థమైపోతుంది అక్కడికి అందరికీ ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నారు ఇట్లా తలకిందుల వ్యవహారాలు ఏం జరుగుతున్నాయని. కాబట్టి ఏంటి ఈరోజు భుజాలు నడుపుకుంటా అటు ఇటు తిమ్మిని బొమ్మిని చేస్తే ఏదో జనాలంతా మాయిపోతారనేది ఖచ్చితంగా ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి వ్యవహారం. హైదరాబాద్ నడిబొడ్డు మీద, అది కూడా ఎక్కడో కాదు, మారుమూల ప్రాంతాల్లో కాదు, హైదరాబాద్ నడిబొడ్డు మీద ఇంతకు తెగించారంటే ఇది పరిస్థితి ఖచ్చితంగా రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవాలనేది మొత్తంగా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల తాలూకు డిమాండ్ ఇదే. రాహుల్ గాంధీ దీనిలో జోక్యం చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భూములు ఈ నగరంలోని ప్రజలకే కాదు మొత్తం తెలంగాణ ప్రజలకు చెందిన పారిశ్రామిక భూములు, అక్కడ పరిశ్రమలు వస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మంది యువకులకు ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి తోట మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము, అది కూడా కారు చౌకగా మా వాళ్ళకి కట్టబెట్టుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా యువకులు కానీ లేకపోతే ప్రజలు కానీ తెలంగాణలో దీన్ని సహించాలనేది 100% నిజం. ఎస్ సార్. వైఎన్ఆర్ గారు, చివరిగా మనం చూస్తే కేవలం ఈ అంశంపైనే కాదు, వాస్తవానికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో 2 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలపై కూడా స్పందించట్లేదని చెప్పేసి ఇప్పటికే కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో రాహుల్ను ప్రశ్నించిన సందర్భం, తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై కూడా స్పందించాలనే డిమాండ్. ఎట్లా చూడాలి ఈ ప్రస్తుతం? రాహుల్ గాంధీ గారు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాడు. యాక్చువల్గా ఓటు అడిగేటానికి బాగా ఎగేసుకొని వచ్చి తెలంగాణలో తిరిగి మీరు ఇవాళ ఎందుకు మీ పరిపాలన జరుగుతుంది, మీ ముఖ్యమంత్రి కదా ఇక్కడ ఉంది, యంగ్ అండ్ డైనమిక్ అని ఏదో బిరుదులు ఇస్తావు అప్పుడు. మరి ఇప్పుడు ఏమైంది, ప్రమాణ స్వీకారానికి వచ్చినావు, సరిపోదు కదా. నువ్వు ప్రచారం చేయకుంటుంటే ఇవాళ మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు మేము, నువ్వు ప్రమాణ స్వీకారానికి రాకుండా మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. నువ్వు వచ్చినావు ఓటు ఏమని అడిగినావు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారు వచ్చి ఓటు ఏమని, రాహుల్ గాంధీ వచ్చి ఓటే, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఒకరి మీద ఒక డిక్లరేషన్ చేశారు. మరి ఆ డిక్లరేషన్ సంబంధించి హామీలకు సంబంధించి మాది బాధ్యత అన్నారు కదా మీరు. ఇప్పుడు 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, సరే నెహ్రూ వారసులు వాళ్ళు వీళ్ళు ఉన్నారులే, మరి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖం చూసి ఎవడు ఓటేసిండు? మరి కొద్దో గొప్ప మీకు విలువ ఉంది, మీ పార్టీ పాత పార్టీ కదా, చరిత్ర ఉన్న పార్టీ ఏమో చేస్తారేమోలే కానీ అనుకున్నారు, ఇందిరమ్మ మనోడు కదా అని అనుకున్నారు. ఇక లేదు మరి ఈ దొంగనే ఉండి నమ్ముతారండి, వీళ్ళు చూసి ఎవడు ఓటేశాడు? ఈ శ్రీధర్ బాబు, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్లు, ఈ జానారెడ్లు వీళ్ళని చూసి ఓట్లు వేసారా? ఏదో చెప్తున్నారు పెద్ద మనుషులు, మరి పెద్ద పార్టీ కదా, 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలలో ఉండే, పక్కన కర్ణాటకలో హామీ ఇచ్చిండ్రు అని అనుకుర్రి. మీరు తిరిగేటప్పుడేమో ఓటు ఇచ్చేటప్పుడేమో మీది బాధ్యత అంటారు. ప్రభుత్వం వచ్చి హామీలు కావట్లేవు అమలు కావట్లేవు అంటే మా బాధ్యత లేదంటారు, నువ్వు రావు మొక్కలు దాటేస్తావు. ఏం పద్ధతి అండి ఇది? ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక ఎల్ఓపి లీడరు, ఒక 100 మంది ఎంపీలు ఉన్నారు నీ పార్లమెంట్లో. ప్రజా సమస్యల పట్ల తర్వాత సంగతి, దేశం మొత్తం తిరుగుతున్నావు కదా, దేశం సంగతి కాదు. నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రాల సంగతి ఏందో చెప్పు. ఫస్ట్ నీ ముఖ్యమంత్రి నేను సరిచేయవా? దేనికోసం పెడుతున్నా అడగవా? పోనీ నీకు అడగలేదు, మీ ముఖ్యమంత్రి చెప్పలేదు, ఎందుకంటే వీడు దొంగ కాబట్టి చెప్పలేదు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. మేము చెప్తున్నాం కదా, ఇప్పుడు మా కేటీఆర్ గారు చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హిల్టన్ అనే పేరు మీద జరుగుతున్న 5 లక్షల కోట్ల భూకుంభకోణాన్ని, భారీ భూకుంభకోణం మీ దృష్టికి తెచ్చినాం. ఇప్పటికైనా స్పందించాలి కదా, దృష్టికి వచ్చినప్పుడైనా స్పందించాలి కదా. ఏందిరా ఏం జరుగుతుందని పిలిచి అడగరా మీరు? అడగాలి కదా, మీరు పిలిచి అడగాలి కదా. నువ్వు దాని మీద ఒక ప్రకటన చేయాలి కదా, చెప్పు. మరి మీ ముఖ్యమంత్రి కరెక్ట్ అంటే అదనే చెప్పు. కేటీఆర్ గారు మీరు మాట్లాడేది తప్పని, మా ముఖ్యమంత్రి చేసేది కరెక్టే అని చెప్పు. దాని సంగతి ఏందో మేము చూస్తాం. మరిగా నేషనల్ వైడ్గా పోయి ఢిల్లీలో పోయి కేటీఆర్ గారు రేపు దాని సంగతి నువ్వు స్పందించు. దాని మీద నేషనల్గా మేము కూడా పోయి, మా కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో పోయి ప్రెస్ మీట్ పెట్టి ఆ మంత్రులను కలిసి, రాష్ట్రపతిని కలిసి ఆ పని కూడా చేస్తాం. ఎందుకు చేయం? స్పందించాలి కదా, బాధ్యత కదండి. రాహుల్ గాంధీ గారికి నైతిక బాధ్యత అది, సోనియా గాంధీ గారి నైతిక బాధ్యత, ప్రియాంక గాంధీ గారి నైతిక బాధ్యత అది. లేకుంటే రాబర్ట్ వాడ్రాకు డబ్బులు పోతున్నాయి అనుకోవాల్సి వస్తుంది, సోనియా గాంధీకి డబ్బులు పోతున్నాయి అనుకోవాల్సి వస్తుంది, రాహుల్ గాంధీ కూడా డబ్బులు పంపించారు అనుకోవాల్సి వస్తుంది. రైట్, సహజమైన విషయం కదా అది. ఎస్, మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన అంశం. పాపారావు గారు, వైఎన్ఆర్ గారు చాలా సూటిగా చెప్తా ఉన్నారు. తప్పకుండా రాహుల్ గాంధీ దీనిపై స్పందించాలి. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీల అమలుపై కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఇంత భారీ స్థాయిలో కుంభకోణం జరుగుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కేటీఆర్ గారు లేవనెత్తిన ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది.